హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న చిరంజీవ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో శివ అని చూపిస్తారు. శివ ఫాదర్ చనిపోగా ఇప్పుడు తన అమ్మని చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం శివ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు శివ అంబులెన్స్లో వెళ్తూ ఉండగా సడన్గా తన అంబులెన్స్కి ఎదురుగా దున్నపోతూ అడ్డు రావడంతో యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా తర్వాత శివకి స్ట్రో వచ్చి కళ్ళు తెరవగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. అక్కడే ఉన్న డాక్టర్ తనని చూసి, నీకు అంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే చిన్న దెబ్బ కూడా తగలేదు, నువ్వు చాలా లక్కీ అంటుంది. అప్పుడే రాఘవ అనే వ్యక్తి అక్కడికి వచ్చి శివాని చూసి, అమ్మయ్య నీకేం కాలేదు అదే చాలు అంటాడు. దానికి శివ, సారీ అన్న, సడన్గా దున్నపోతూ అడ్డు వచ్చింది, దాన్ని తప్పించబోయి యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. దానికి రాఘవ, దున్నపోతేంట్రా, సీసీటీవీ ఫుటేజ్లో అలాంటిదేం లేదే, ఖాళీ రోడ్డు మీద బండి సడన్గా పల్టీలు కొట్టేసిందని పోలీసులు చెప్పారు. ఏదైతే ఏంటి, నీకు కానీ బండికి కానీ ఏం కాలేదు, రెస్ట్ తీసుకో, కోలుకున్న తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుదువు గాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విన్న శివకి, దున్నపోతూ అడ్డు వచ్చింది కదా, మరి సీసీటీవీలో కనబడలేదంటారేంటి అని అదే ఆలోచిస్తూ అలా హాస్పిటల్ నుండి బయటికి రాగా అప్పుడే శివకి మనుషుల అందరి తలల మీద గ్రీన్ కలర్ మీటర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంతో శివకి డౌట్ వచ్చి డాక్టర్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా దానికి డాక్టర్, అంత పెద్ద యాక్సిడెంట్ ఉండి సేఫ్గా బయటపడ్డావు కదా, హాలోజినేషన్ వల్ల అలా అనిపిస్తుండొచ్చు, అంతే, రెస్ట్ తీసుకో సరిపోతుందని చెప్తుంది. దాంతో శివ అలా ఇంటికి వెళ్తూ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగుతాడు. అయితే అక్కడే ఉన్న మనుషులు అందరి తలల మీద గ్రీన్ కలర్ మీటర్ నెంబర్ కనిపిస్తూ ఉంటే మొబైల్లో గేమ్ ఆడుతున్న ఒక వ్యక్తి తల మీద మాత్రం రెడ్ కలర్లో 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు టైం కనిపిస్తుంది. దాంతో శివకి ఏమీ అర్థం కాక ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, అలా ఆ వ్యక్తి తల మీద 5 నిమిషాలు కంప్లీట్ అవ్వగానే అప్పుడే తనని బస్సు గుద్దేయడంతో అక్కడికక్కడే చనిపోతాడు. అదంతా చూసిన శివ మైండ్ బ్లాక్ అయ్యి, అంటే మనుషుల తలల మీద తనకి కనిపిస్తుంది వారి ఆయుష్ అని అర్థమయ్యి షాక్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 7 గంటల వెనక్కి వెళ్తుంది. సిటీలో పెద్ద రౌడీ అయిన నర్సింగన్న మనుషులు శివాని చంపాలి అనుకోగా శివ భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి సెల్లో పెడతారు. ఇంకా అదే సెల్లో ఉన్న తేజ శివాని చూసి, నర్సింగన్న ఈ సిటీలోనే డాన్, అన్న మనుషులే నిన్ను చంపడానికి నీ వెంట పడుతున్నారు అంటే దీని వెనక భాష లాంటి బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ప్లీజ్ నీ స్టోరీ ఏంటో నాకు చెప్పన్నా అని రిక్వెస్ట్ చేయడంతో శివ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శివ పుట్టగానే ఒక స్వామీజీ అక్కడికి వచ్చి వారి పేరెంట్స్తో, ఈ బిడ్డ జాతకం చాలా గొప్పది, తనకి చాలా శక్తులు వస్తాయి, తన జీవితంలో చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక శివకి చిన్నతనం నుండే ఎక్కడికైనా సరే ఏ పని అయినా సరే స్పీడ్గా వెళ్ళడం చేయడం అలవాటు ఉంటుంది. తన స్పీడే తన బలమని నమ్ముతాడు. ఇంకా శివ అమ్మకి దైవభక్తి చాలా ఎక్కువ కాగా తన ఫాదర్ మాత్రం పచ్చి తాగుబోతూ తాగడానికి అప్పులు చేస్తూ ఉంటాడు. ఇంకా శివ ఇంటర్ చదువుతూ ఉండగా తన ఫాదర్ చనిపోవడంతో అప్పుల వారందరూ ఇంటి మీద పడడంతో శివ చదువు మధ్యలోనే ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వడ్డీలు కడుతూ ఉంటాడు. తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. కానీ అది కూడా సెట్ కాదు. చివరిగా తన స్పీడ్కి అంబులెన్స్ సర్వీస్ అయితేనే పర్ఫెక్ట్ అని ఒక వ్యక్తి చెప్పడంతో శివకి కూడా అదే కరెక్ట్ అనిపించి అంబులెన్స్ కొనుక్కోవాలని ఫిక్స్ అవుతాడు. కానీ తనకి దగ్గర అంత డబ్బు లేక రౌడీ షీటర్ అయిన సీను యాదవ్ దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బు అప్పుగా తీసుకుంటాడు. తర్వాత అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఇక్కడే మనకి శివ వీధిలోనే ఉండే దివ్య అనే అమ్మాయిని కూడా చూపిస్తారు. దివ్య అండ్ శివ చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో శివ అంబులెన్స్ని దివ్యకి చూపించి తనతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే శివకి అంబులెన్స్ కావాలని కాల్ రావడంతో వెళ్తాడు. శివకి మామూలుగానే స్పీడ్ ఎక్కువ కాబట్టి తన అంబులెన్స్ ఎక్కిన పేషెంట్ని ఎంత త్వరగా హాస్పిటల్కి చేర్చాలని ట్రై చేసినా సరే కొంతమంది పేషెంట్ల నుండి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు శివ అంబులెన్స్ని ఒక టీ స్టాల్ దగ్గర ఆపి టీ తాగుతూ ఉండగా అప్పుడే నర్సింగన్నని తన ప్రత్యర్థులు కత్తులతో పొడిచారు అని నర్సింగన్న మనుషులు నర్సింగన్నని హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు అక్కడే ఉన్న శివ అంబులెన్స్ని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లమనగా ఇది కూడా తనకి ప్రాబ్లం తెస్తుందేమో అని మొదటనో చెప్తాడు. కానీ వారు బెదిరించడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అయితే తనని చెక్ చేసిన డాక్టర్ పేషెంట్ని లేట్గా హాస్పిటల్కి తీసుకొచ్చారు అని తను సేఫ్ అని ఇప్పుడే చెప్పలేమంటాడు. అది విన్న నర్సింగన్న మనుషులు దీని అంతటికీ కారణం శివాని అని తనని చంపాలి అని చూడగా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఉంటాడు. అలా అదంతా విన్న తేజకి, నీది భాష లాంటి స్టోరీ అనుకున్నా కానీ ఇలాంటి అప్పులు తిప్పలు ఉన్న స్టోరీ అనుకోలేదు అంటాడు. ఇంకప్పుడే పోలీస్ స్టేషన్ బయట ఉన్న నర్సింగన్న మనుషులకి
అందుకే నర్సింగ్ అన్న సేఫ్ అని తెలియడంతో అక్కడ నుండి వెళ్ళిపోగా శివ కూడా పోలీసులతో మాట్లాడి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఇదంతా ఆ అంబులెన్స్ వల్లే అని, అందుకే సీనుకి డబ్బులు తిరిగి ఇచ్చేసి అలాగే అంబులెన్స్ కూడా వెనక్కి ఇచ్చేయాలని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా శివ ఇంటికి వెళ్ళి బీరువాలో దాచిన డబ్బు కోసం వెతకగా అక్కడ డబ్బు ఉండదు. దాంతో డబ్బు గురించి తన అమ్మని అడగ్గా దానికి తన అమ్మ ఆ డబ్బుని నేనే తీసుకున్నానురా, ఒక స్వామీజీ చెప్పారు నీ జాతకం ప్రకారం ఈరోజు ధనత్రయోదశి కదా, యమధర్మరాజుకి పూజ చేయిస్తే నీ జాతకం బాగుంటుంది అని చెప్పారు, అందుకే పూజ చేయించానని చెప్తుంది. అది విన్న శివకి చాలా కోపం వచ్చి ఇప్పటికే అందరి దేవుళ్ళకి పూజలు చేస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడు ఈయనకు కూడా పూజ చేయడం అవసరమా, నా కష్టాలు నీకు అర్థం కావులే అని సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాంతో శివ అమ్మ కూడా చాలా బాధపడుతుంది. అక్కడే ఉన్న దేవుళ్ళ ఫొటోస్ని మొక్కుతూ ఇన్ని సంవత్సరాలుగా మీకు పూజలు చేస్తున్నా నా బిడ్డని చూస్తుంటే ఏదో కష్టంలో ఉన్నాడు అనిపిస్తుంది, మీరే తన కష్టాలు తీర్చే మార్గం చూపించనని ప్రార్థిస్తుంది. మరోపక్క అలా అంబులెన్స్లో వెళుతున్న శివకి యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో విషయమర్థమైన శివ రెడ్ మీటర్ కనిపిస్తే ఎన్ని రోజుల్లో చనిపోతాడో అని, అదే గ్రీన్ కలర్ మీటర్ కనిపిస్తే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అని క్లారిటీ వచ్చి అయితే అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఉందో తెలుసుకోవాలని అలా ఇంటికి రాగా తన అమ్మకి 100 సంవత్సరాల ఆయుష్ ఉందని కనబడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే అక్కడికి దివ్య రాగా తనకి 80 సంవత్సరాల ఆయుష్ ఉందని తెలుస్తుంది. అయితే అప్పుడే శివ తన ఆయుష్ కూడా తెలుసుకోవాలని అద్దం ముందుకు వెళ్ళి చూసుకోగా అద్దంలో తనకి తన ఆయుష్యే కాకుండా ఎవరి ఆయుష్ కూడా కనిపించదు. అంటే అద్దంలో తనకి ఎవరి ఆయుష్ కూడా కనిపించదని క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే ప్రజా పిలుపు పార్టీ పెద్దయిన మూర్తి గారు తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి హోమ్ మినిస్టరీ పదవి కోసం ప్రభాకర్ రెడ్డి పేరును ఢిల్లీలోని అధిష్టానానికి పంపాలి అని చూడగా ఈ విషయం తెలిసిన అదే పార్టీ కోసం పనిచేసే రాజన్న వారందరినీ బెదిరించి హోమ్ మినిస్టర్ పదవికి తన పేరు అధిష్టానానికి పంపేలా చేసుకుంటాడు. మరోపక్క బాగా ఆలోచించిన శివ తనకి వచ్చిన ఈ పవర్స్ ద్వారా చనిపోయేవారు ఎవరో ముందే తెలుస్తుంది కాబట్టి వారిని చావు నుండి కాపాడి బ్రతికిస్తే అడిగినంత డబ్బు ఇస్తారు అని, ఈ పవర్ ద్వారా ఫుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని, అలా ఎవరి మీద అయితే ఈ రెడ్ మీటర్ కనిపిస్తుందో దాని ఆధారంగా వారిని కాపాడాలని చూడగా శివ ఎంత ట్రై చేసినా సరే వారి టైం కంప్లీట్ అయిపోగానే ఏదో విధంగా వారు చనిపోతూనే ఉంటారు. దాంతో అదంతా చూస్తున్న శివకి తనకి ఉన్న ఈ పవర్ వల్ల తనకి ఎలాంటి యూజ్ లేదు అని, తను ఎంత ట్రై చేసినా సరే చనిపోయే వారిని కాపాడలేనని అర్థమయ్యి బాధగా ఇంటికి వెళ్తూ ఉండగా అదే టైంకే దారి మధ్యలో అదే ప్రజా పిలుపు పార్టీ తరపున కార్పొరేటర్గా గెలిచిన సత్తి పైల్వాన్ తన మనుషులతో సంబరాలు చేసుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే శివకి సత్తి పైల్వాన్ తల మీద రెడ్ మీటర్ కనిపించి మరో 7 రోజుల్లో చనిపోతాడని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో అలా శివ ఇంటికి వెళ్ళగా అప్పటికే దివ్య అండ్ తన పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. శివ దివ్యాని ఏం జరిగిందని అడగ్గా దానికి దివ్య ఆ సత్తి పైల్వాన్ మా నాన్నకి డబ్బు అప్పుగా ఇచ్చి ఇప్పుడు ప్లాన్ ప్రకారం మా ఇంటిని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు, మరో 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చి వెళ్ళాడని చెప్తుంది. అది విన్న శివకి సత్తి పైల్వాన్ మరో 7 రోజుల్లో అంటే ఆదివారంలోగా చనిపోతాడని తెలిసింది కాబట్టి ఒక ప్లాన్ ఆలోచించి దివ్యకి ధైర్యం చెప్పి తర్వాత వెళ్ళి సత్తి పైల్వాన్ని కలిసి అన్న నువ్వు కార్పొరేటర్గా గెలిచేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను కూడా నీ ఫ్యాన్ని, నేను ఆ దివ్య వాళ్ళ పక్క ఇంట్లోనే ఉంటాము, నీ కన్ను మా కాలనీ మీద పడిందని అర్థమైంది, అందుకే ఒక్కొక్క ఇంటిని ఆక్రమిస్తున్నావు, ఆ 80 కోట్ల విలువ చేసే కాలనీ మొత్తం నీకే రాసి ఇచ్చేలా వారితో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తా, అది నా బాధ్యత, కాకపోతే నాకు ఇప్పుడు 20 లక్షలు ఇవ్వండి, ఆ డబ్బుతో మొదట అందరినీ మచ్చిక చేసుకుని పేపర్స్ మీద సంతకాలు పెట్టించి ఆదివారం రోజు ఆ పేపర్స్ తెచ్చి నువ్వు అడిగితేనే నీకు మాత్రమే నీ చేతుల్లో పెడతాను అని అలాగే అగ్రిమెంట్ రాయించి సంతకాలు కూడా పెడతారు. అదంతా విన్న సత్తి పైల్వాన్ ఒక కండిషన్ పెడతాడు, ఆదివారం ఆ కాలనీ మొత్తం తనకి రాసినట్లు పేపర్స్ తెచ్చి తనకి ఇవ్వకపోతే ఇప్పుడు ఇచ్చిన 20 లక్షలతో పాటు శివ తన ఇంటిని కూడా సత్తి పైల్వాన్కి రాసివ్వాలి అని. అది విన్న శివ తను ఎలాగో ఆదివారంలోగా చనిపోతాడు కాబట్టి తన కండిషన్కి ఓకే చెప్పి డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే శివ దివ్య దగ్గరికి వెళ్ళి తన ఫాదర్ ఆ సత్తి పైల్వాన్కి ఎంత డబ్బు అప్పు ఉన్నాడో తెలుసుకుని ఆ డబ్బు దివ్యకి ఇచ్చి తమ ఇంటి పేపర్స్ తెచ్చుకోమని చెప్తాడు. దాంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శివాని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అయితే అప్పుడే శివ దివ్య ఫాదర్ తలపై రెడ్ మీటర్ చూసి తను మరో 2 రోజుల్లో చనిపోతాడని అర్థమవుతుంది. ఇంకా తర్వాత శివ సీను యాదవ్ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు. మరో పక్క సీను యాదవ్ ఆ సత్తి పైల్వాన్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకు అంటే తనకి ఎమ్మెల్యే రాజన్నతో ఉన్న పరిచయం వల్ల తన అన్ని బిజినెస్లకి అడ్డొస్తూ తన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడు అని, అంతేకాక తనకి రావాల్సిన కార్పొరేటర్ పదవి ఎమ్మెల్యే సపోర్ట్తో సత్తి పైల్వాన్ తనకి దక్కేలా చేసుకున్నాడు అని, అందుకే తనని ఎలాగైనా చంపించాలని ఫిక్స్ అయ్యి అదే మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శివ అదంతా విని సత్తి పైల్వాన్ ఎలాగో శనివారం రాత్రి చనిపోతాడు కదా, అందుకే ఈ ఛాన్స్ కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యి మొదట తను తీసుకున్న డబ్బు శీను
యాదవ్కి కట్టే తనతో నీ బిజినెస్లకి అడ్డొస్తున్న సత్తి పైల్వాన్ ఇంకా ఎప్పుడు నీకు అడ్డు రాకుండా చేసే బాధ్యత నాదే, తనని నేను చంపుతా అంటాడు. అది విన్న సీను యాదవ్ నవ్వే, ఇది డ్రైవింగ్ చేయడం అంత ఈజీ కాదు, అయినా నువ్వు ఒక పిల్లోడివే, ఇదంతా నీకెందుకు, ఆ సత్తి పైల్వాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటాడు. దానికి శివ, మీకు నా మీద నమ్మకం లేకపోతే ఒక విషయం చెప్తా వినండి, నాకు ఆల్రెడీ నేను ప్రేమించే దివ్య ఫాదర్ని చంపమని ఒక పెద్ద డీల్ వచ్చింది, ఎల్లుండి ఉదయమే తనని చంపుతున్నాను, ఎలా చంపుతున్నానో మాత్రం ఎవరికీ తెలియదు, నాలో ఉన్న రాక్షసుడి గురించి మీలో ఎవరికీ తెలియదు, అది చూశాక అప్పుడు వచ్చి నన్ను కలవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ సీను యాదవ్ శివ కామెడీ చేస్తున్నాడేమో అనుకుంటాడు. అయితే 2 రోజుల తర్వాత దివ్య ఫాదర్ నిజంగానే చనిపోతాడు. ఈ విషయం తెలిసిన సీను యాదవ్ షాక్ అయ్యే శివాని కలిసి సత్తి పైల్వాన్ని చంపే డీల్ ఇచ్చి ఎప్పుడు చంపుతావని అడగ్గా దానికి శివ శనివారం రాత్రి చంపుతాను అంటాడు. దాంతో డీల్ డబ్బులు ₹1,00,00,000 శివాకి ఇస్తాడు. ఇంకా శనివారం రోజు రాత్రి అసలు శివ సత్తి పైల్వాన్ని ఎలా చంపుతాడో తెలుసుకోవాలి అని సీను యాదవ్ తన మనుషులలో ఒకడిని శివ ఇంటి దగ్గర, మరొకడిని సత్తి పైల్వాన్ ఇంటి దగ్గర గమనిస్తూ ఉండమని చెప్పి ఉంటాడు. ఇంకా సీను యాదవ్ మనిషి తనని గమనించడం చూసిన శివ ప్లాన్ ప్రకారం సత్తి పైల్వాన్ చనిపోయే టైంకి ఏవేవో క్షుద్ర పూజలు చేస్తున్నట్లు యాక్ట్ చేస్తాడు. అదంతా చూసిన సీను యాదవ్ మనిషి తనకి అదే చెప్తాడు. మరో పక్క తన ఇంట్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సత్తి పైల్వాన్ కాసేపటికే రక్తం కక్కుని చనిపోతాడు. అదంతా చూసిన సీను యాదవ్ మనిషి తనకి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా శివగాడికి నిజంగానే ఏవో క్షుద్ర పూజలు వస్తాయని, వాటి ద్వారానే అందరినీ చంపుతున్నాడు అని తను షాక్ అవుతాడు. కానీ నిజానికి సత్తి పైల్వాన్ ఎలా చనిపోయి ఉంటాడు అంటే చికెన్ తినేటప్పుడు చికెన్ ముక్క గొంతులో అడ్డుగా ఇరుక్కొని చనిపోయి ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సీను యాదవ్ తన మనుషులతో సత్తి పైల్వాన్ ఇంటి దగ్గరికి వచ్చి తన శవానికి పూలమాల వేస్తాడు. అప్పుడే ఎమ్మెల్యే రాజన్న కూడా అక్కడికి రాగా సీను యాదవ్ ఎమ్మెల్యే రాజన్న పిఏతో మాట్లాడగా పిఏ రాజన్నతో తన పేరు సీను యాదవ్ అని, సత్తి పైల్వాన్ తర్వాత తనకే ఇక్కడ అంత కెపాసిటీ ఉంది, ఎప్పటి నుండో మన పార్టీలోకి రావాలని ట్రై చేస్తున్నాడని చెప్పగా అదంతా విన్న రాజన్న సీను యాదవ్తో టచ్లో ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో సీను యాదవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అప్పుడే శివ కూడా అక్కడికి వచ్చి సత్తి పైల్వాన్ శవానికి పూలదండ వేస్తాడు. సీను యాదవ్ తనని పక్కకి తీసుకుని వెళ్ళి అసలు ఎలా చంపగలిగావురా అని అడగ్గా దానికి శివ, అదంతా చాలా సీక్రెట్, అవన్నీ చెప్పకూడదు, నీ పని అయిపోయింది కదా, నీకు నాకు మధ్య డీల్ కూడా క్లోజ్ అంటాడు. అయితే శివకి ఏవేవో క్షుద్ర పూజలు తెలుసు అని అర్థమైన సీను యాదవ్ తనతో, ఒకవేళ నన్ను చంపమని నీకు డీల్ వస్తే ముందు నాకే చెప్పు, నన్ను మాత్రం చంపకు, కావాలంటే వారికంటే ఎక్కువ డబ్బు నేనే ఇస్తా అంటాడు. అది విన్న శివకి మరొక ఐడియా వచ్చి తన ఆయుష్ చూడగా 100 సంవత్సరాలు ఉండడంతో, సరే నువ్వు 100 సంవత్సరాలు బ్రతికేలా నేను చేస్తా, కానీ ప్రతి నెల నాకు సుపారీ ఇంటికి పంపు అని డీల్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అలా శివ అండ్ దివ్య మార్కెట్కి వెళ్ళి ఇంటికి రాగా అప్పుడే శివ ఎదురింట్లో ఉండే రాము తనకి ఏదో బిజినెస్ మీటింగ్ ఉండడంతో తన భార్య కీర్తికి చెప్పి వెళ్ళబోతాడు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రాము అండ్ కీర్తి ప్రేమించుకొని తమ పెళ్లికి వారి పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో వారి నుండి దూరంగా వచ్చి పెళ్లి చేసుకొని ఉంటారు. ఇంకా శివ కీర్తిని తన సొంత అక్కలాగా చూస్తూ ఉంటాడు. రాము శివ అండ్ దివ్యకి తన బిజినెస్ మీటింగ్ గురించి చెప్పి 2 రోజుల్లో తిరిగి వస్తాను, అప్పటిదాకా కీర్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళబోతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే శివకి రాము తలపై రెడ్ మీటర్లో తను 2 రోజుల్లో చనిపోతాడు అని చూపిస్తుంది. అది చూసిన శివ షాక్ అయ్యే, తను ఎలాగో చావుని ఆపలేడు కాబట్టి రాముని మీటింగ్కి వెళ్ళకు అని ఎంత చెప్పినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే కీర్తి తలపై చూడగా గ్రీన్ మీటర్లో 65 సంవత్సరాల ఆయుష్ ఉందని చూపిస్తుంది. ఇంకా అలా 2 రోజులు గడిచిపోతాయి. నిజంగానే రాము యాక్సిడెంట్లో చనిపోయాడు అని తన డెడ్ బాడీ ఇంటికి తీసుకుని రాగా రాము డెడ్ బాడీ చూసి కీర్తి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అదంతా చూస్తున్న శివ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. ఒక మనిషి చనిపోతున్నాడు అని తెలిసినా సరే కాపాడలేనప్పుడు తనకి ఎందుకు ఈ శక్తి అని ఫీల్ అవుతాడు. ఇంకా రాము చావుని భరించలేని కీర్తి బాధతో తను కూడా ఇంట్లోకి వెళ్ళి ఊరి వేసుకుంటుంది. అదంతా చూస్తున్న శివ కీర్తికి 65 సంవత్సరాల ఆయుష్ ఉంది కాబట్టి తను చావదు అనుకుంటాడు. కానీ ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే కీర్తి కూడా చనిపోతుంది. అది చూసిన శివ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. తనకి 65 సంవత్సరాల ఆయుష్ అని చూపించినా సరే ఎలా చనిపోయింది, ఒకవేళ నేను తప్పుగా చూశానా అని కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే శివ జరిగిందే తలుచుకొని బాధపడుతూ ఉండగా అప్పుడే రాఘవ తన దగ్గరికి వచ్చి తనతో, న్యూరో సర్జన్ కిరణ్ గారు ధర్మపురిలో ఒక ఆపరేషన్ చేస్తూ ఉండగా బ్లడ్ సరిపోలేదంట, అది బాంబే బ్లడ్ గ్రూప్, బ్లడ్ దొరికింది కానీ 2 గంటల్లో అది ధర్మపురికి తీసుకెళ్ళాలి, నాకు తెలిసి అంబులెన్స్ నీకంటే స్పీడ్గా ఎవరూ నడపలేరురా, ప్లీజ్ రా బ్లడ్ తీసుకెళ్ళి ఇచ్చిరా, నీతో పాటు సతీష్ కూడా వస్తాడు అని చెప్పడంతో అది విన్న శివ ఓకే అని చెప్పి అలా బ్లడ్ తీసుకెళ్లి ధర్మపురి హాస్పిటల్లో ఇవ్వగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యి పేషెంట్ బ్రతుకుతాడు. శివ అదే విషయం రాఘవకి ఫోన్ చేసి చెప్పి అక్కడ నుండి బయలుదేరబోగా అప్పుడే తనకి ఒక దున్నపోతు అడ్డుగా రాగా దాని పక్క నుంచి వెళ్ళబోతూ అక్కడే ఉన్న యమధర్మరాజు
ఆలయం చూసి లోపలికి వెళ్తాడు. అప్పుడే అక్కడి పంతులు గారు గుడికి వచ్చిన వారికి యమధర్మరాజు గురించి చెప్తూ ఉంటాడు. శివ కూడా అక్కడే నిలబడి వింటాడు. పంతులు వారితో ప్రపంచంలో యముడికి రెండే ప్రదేశాల్లో గుడులు ఉన్నాయి. ఒకటి తమిళనాడులోని తిరుచిత్రాంబరంలో ఉంటే రెండోది తెలంగాణలోని ఈ ధర్మపురిలో ఉంది. అందరూ యముడంటే ప్రాణాలు తీసుకెళ్లేవాడిలా మాత్రమే చూస్తారు. కానీ తను కూడా పూజార్హుడు, గొప్ప జ్ఞాని అని యముడి గొప్పతనం గురించి చెప్పి ఆయన సూర్య భగవానుడి కుమారుడు, శనిదేవుడి సోదరుడు అని చెప్తాడు. అది విన్న ఒక మహిళ దేవుడంటే వరాలు ఇవ్వాలి, సాయం చేయాలి, కానీ ఈ ప్రాణాలు తీయడం ఏంటి అని అడగ్గా దానికి పంతులు అది ఆయన కర్తవ్యం తల్లి, మన ఆయుష్ అయిపోతే దేహంలోని ఆత్మని మాత్రమే తీసుకెళ్తాడు, బ్రహ్మ ఆయుష్ మాత్రమే రాస్తాడు, అది పెరగడం తరగటం అనేది మనం చేసే పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది అర్థమవటానికి మీకు పురాణాల్లో ఉన్న ఒక కథ చెప్తాను అని ఒక బస్సులో 50 మంది కాశీకి బయలుదేరగా ఆ బస్సు కొండ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు బస్సు ముందర పిడుగు పడడంతో డ్రైవర్ బస్సుని ఆపేయగా పడిన చోటే మళ్ళీ మళ్ళీ పిడుగు పడుతూ ఉంటుంది. దాంతో బస్సుని వెనక్కి పోనివ్వబోగా వెనక ప్రాంతంలో కూడా పదే పదే పిడుగు పడుతూ ఉండడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక బస్సులోని అందరూ భయపడిపోతారు. అప్పుడే బస్సులోని ఒక ముసలాయన అందరితో ఇదంతా చూస్తుంటే బస్సులో ఎవరికో ఆయుష్ అయిపోయినట్లు అనిపిస్తుంది, అందుకే యముడు పిడుగు రూపంలో వారి ప్రాణాలు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ మనలో కొంతమంది పుణ్యాత్ములు ఉన్నట్టు ఉన్నారు. పుణ్యఫలం అడ్డుపడటం వల్ల ఆ పిడుగు బస్సు మీద పడటం లేదు, కానీ ఆయుష్ అయిపోయినా ఒక్కరిని తీసుకెళ్లేదాకా ఆ పిడుగులు పడడం ఆగదు. అందుకే ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ పిడుగు కింద నిల్చుందాం, ఎవరి ఆయుష్ అయిపోయిందో వారి మీద మాత్రమే పిడుగు పడి వారు చనిపోతారు అని చెప్పి అందరినీ ఒప్పించి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ పిడుగు కింద నిల్చుంటారు. అలా బస్సులోని 49 మంది వెళ్ళి నిల్చుంటారు, కానీ ఎవరి మీద పిడుగు పడదు. ఇంకా మిగిలిన చివరి వ్యక్తి వారితో నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వెళ్ళను అంటాడు. ఎందుకు అంటే అందరూ తనే అని ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి. అందుకే తనతో నీ కోసం మేమందరం చనిపోవాలా ఏంటి అని బలవంతంగా బస్సు దింపి ముందుకి పంపగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తన మీద పిడుగు పడదు, ఆ బస్సు మీద పిడుగు పడి బస్సులోని 49 మంది చనిపోతారు. అంటే పుణ్యఫలం ఉంది ఈ చివరి వ్యక్తికి మాత్రమే, ఆయుష్ ముగిసింది ఆ 49 మందికి. ఆ ఒక్క పుణ్యాత్ముడు బస్సులో ఉండటం వల్లే యముడు ఆ 49 మంది ప్రాణాలు కూడా తీయలేకపోయి ఉంటాడు. అలా పంతులు కథ చెప్పి మీ పుణ్యఫలమే కాదు మీ పక్కవారి పుణ్యఫలం కూడా మీ తలరాతను మారుస్తుంది, యముడికి మీ ఆయుష్కి సంబంధం లేదు, మనస్ఫూర్తిగా యముడిని నమ్మండి, అందరినీ దీవిస్తాడు అని చెప్తాడు. ఇంకా తర్వాత పంతులు అందరి నుదుటిన బొట్టు పెడుతూ అలా శివాకి బొట్టు పెట్టి శివాకి ఉన్న శక్తి తెలుసుకుని షాక్ అయ్యి తనతో దైవానుగ్రహం వల్ల ఎవరికీ దక్కని అదృష్టం నీకు దక్కిందే, నీ శక్తిని నలుగురి మంచికి ఉపయోగించు అనగా దానికి శివ ఒకరిని కాపాడలేని శక్తి ఉంటే మాత్రం ఉపయోగం ఏంటి అంటాడు. దానికి పంతులు మనం మనుషులం, సాయం చేయడం వరకే మన బాధ్యత, పర్యావసానాలు పైవాడు చూసుకుంటాడు, మంచివారి వల్ల ఆయుష్ పెరిగినట్లే చెడ్డవారి వల్ల మృత్యుగండాలు వస్తాయని చెప్తాడు. నీ ప్రయత్నాల వల్ల కొంతమంది అయినా ఆ గండాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది కదా అంటాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు సీను యాదవ్ ఎమ్మెల్యే రాజన్నని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. మరో పక్క శివ అండ్ దివ్య కలిసి మార్కెట్కి వెళ్ళగా అక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు అండ్ వారి టీచర్స్ల తల మీద రెడ్ మీటర్ గమనించిన శివ షాక్ అయ్యే ఇంతమందికి ఒకేసారి రెడ్ మీటర్ ఏంటి అని వారిని కలిసి ఇన్ఫర్మేషన్ కనుక్కోగా వారందరూ కూడా రేపు జరగబోయే ఎమ్మెల్యే రాజన్న మీటింగ్లో పాల్గొనడానికి వచ్చారని తెలుస్తుంది. అది విన్న శివాకి అయితే ఆ మీటింగ్ ప్లేస్లోనే ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడే అందరూ చనిపోతున్నారేమో అని డౌట్ వచ్చి ఆ ఎమ్మెల్యే మీటింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కోగా ఆ మీటింగ్కి మొత్తం 5,000 మంది అటెండ్ అవ్వబోతున్నారు అని మీటింగ్ జరిగే గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అంతా పరిశీలించి ఒకవేళ ఈ మీటింగ్ ప్లేస్లోనే ఎవరైనా బాంబు పెడుతున్నారేమో అని ఇంతమంది చనిపోకుండా ఆపాలి అంటే ఈ మీటింగ్ జరగకుండా ఆపితే సరిపోతుంది అని వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడి పోలీస్ ఆఫీసర్తో రేపు ఎమ్మెల్యే మీటింగ్లో ఏదో జరగబోతుందని అక్కడ చాలా మంది చనిపోతున్నారు, ఆ మీటింగ్ ఆపేయండి అని ఎంత చెప్పినా సరే పోలీస్ ఆఫీసర్ తన మాట సీరియస్గా తీసుకోడు. దాంతో శివ ఒక ప్లాన్ ఆలోచించి ఐఎస్ఐ టెర్రరిస్ట్ లాగా కమిషనర్కి ఫోన్ చేసి రేపు జరగబోయే ఎమ్మెల్యే మీటింగ్లో బాంబు పెట్టాము, దమ్ముంటే ఆ బాంబు కనిపెట్టండి, ప్రజల ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పడంతో ఈ విషయం కాస్త కమిషనర్కి కూడా తెలిసి ఇది సీరియస్గా తీసుకుని వెంటనే ఎమ్మెల్యే రాజన్నకి ఫోన్ చేసి అదే విషయం చెప్పి మీటింగ్ పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తాడు. అది విన్న ఎమ్మెల్యే మొదట కొంచెం షాక్ అయ్యే మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు అంటాడు. కానీ పోలీసులు వద్దు అని ఫోర్స్ చేయడంతో ఓకే అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఎమ్మెల్యే ఒక ప్లాన్ ప్రకారం తన మీటింగ్లో తనే బాంబు పెట్టించి ఉంటాడు. తనే పిఏతో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారో వాడిని కనిపెట్టి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. మరో పక్క సీను యాదవ్ ఎమ్మెల్యేని కలిసి వచ్చినప్పటి నుండి షాక్లో ఉండడం గమనించిన తన మనిషి ఏం జరిగిందన్నా అని అడగ్గా సీను యాదవ్ జరిగింది చెప్తాడు.
చెప్తాడు. నిజానికి ఆ రోజు ఎమ్మెల్యేని కలవటానికి వెళ్ళిన సీను యాదవ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి టాయిలెట్ అర్జెంట్ అయ్యి వాష్రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే అదే రూమ్లోకి వచ్చిన ఎమ్మెల్యే తన పిఏ అండ్ విల్సన్ అనే ఒక వ్యక్తితో తను హోమ్ మినిస్టర్ అవ్వాలి అంటే పార్టీ అధిష్టానానికి తనపై సింపతి రావాలి అని, అలా రావాలి అంటే తన మీటింగ్లో బాంబు పేలేలా చేసి అందులో చాలామంది ప్రజలు చనిపోయి తను మాత్రం గాయాలతో బయటపడితే పార్టీ అధిష్టానానికి తనపై సింపతి వర్కౌట్ అయ్యి తనకి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారు అని ప్లాన్ గురించి మాట్లాడుకోవడం వాష్రూమ్లో ఉన్న సీను యాదవ్ అంతా వినేసి ఉంటాడు. కానీ తను ఏమీ విననట్టు బయటికి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడాక నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎమ్మెల్యేకి సీను యాదవ్కి తమ ప్లాన్ గురించి విన్నాడేమో అని డౌట్ వచ్చి తన పిఏతో తనని గమనిస్తూ ఉండమని చెప్పి ఉంటాడు. ఇక స్టోరీ ప్రజెంట్లో ఎమ్మెల్యేకి బాంబు ప్లాన్ లీక్ చేసింది పక్కగా సీను యాదవే అయి ఉంటాడు అని తనని పిలిపించి తను ఎవరికీ చెప్పలేదు అని ఎంత చెప్పినా సరే కొడతాడు. అయితే అప్పుడే ఎమ్మెల్యే పిఏ వచ్చి తనతో బాంబు ప్లాన్ పోలీసులకి చెప్పింది ఎవరో తెలిసింది అని ఫేస్కి మాస్క్ వేసి శివాని అక్కడికి తీసుకుని రాగా ఎమ్మెల్యే సీను యాదవ్ని అక్కడి నుండి పంపుతాడు. అయితే చెయ్యని తప్పుకి తనని కొట్టాడు అని సీను యాదవ్కి తనపై కోపంతో వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే శివ మాస్క్ తీయగా ఎమ్మెల్యేని చూసిన శివ, ఎమ్మెల్యే గారు మీ మీటింగ్లో ఎవరో బాంబు పెట్టారు అని పోలీసులకి చెప్పి మీ ప్రాణాలు కాపాడింది నేనే అనగా దానికి ఎమ్మెల్యే అసలు ఆ బాంబు పెట్టించిందే నేనురా, నా ప్లాన్ మొత్తం నాశనం చేశావు, ఎమ్మెల్యే అవ్వడానికి మా నాన్ననే చంపేశా, మినిస్టర్ అవ్వడానికి ఎంతమందినైనా చంపుతాను అని అలా శివాని చంపబోగా అప్పుడే ఎమ్మెల్యే మెడలో చెండా లాకెట్ చూసిన శివాకి సెల్లో ఒక వ్యక్తి చెండా గురించి చెప్పింది గుర్తొచ్చి ఎమ్మెల్యే చెండాని పూజిస్తాడు అని అర్థమయ్యే ఒక ప్లాన్ ఆలోచించి అక్కడే చనిపోవడానికి రెడీగా ఉన్న ఎమ్మెల్యే మనిషిని చూసి తనలోకి చెండా ప్రవేశించినట్లు యాక్ట్ చేసి ఎమ్మెల్యేతో నేనేరా నువ్వు పూజించే చెండాని, నీకు మంచి చేయాలనే వీడి బాడీలోకి వచ్చాను అని మంత్రాలు చదవగానే ఆ వ్యక్తి చనిపోతాడు. అది చూసిన ఎమ్మెల్యే కూడా శివ బాడీలోకి నిజంగానే చెండా ప్రవేశించాడు అని నమ్ముతాడు. దాంతో శివ తనతో నన్ను పూజించినట్లే వీడిని కూడా చూసుకోండి, ఇక మీదట నేను వీడి బాడీలోనే ఉంటాను అని చెప్పడంతో ఎమ్మెల్యే శివాన్ని మొక్కి అక్కడ నుండి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో అలా ఇంటికి వచ్చిన శివ దివ్యకి ఫోన్ చేసి మీటింగ్ కోసం వచ్చిన పిల్లలందరూ సేఫే కదా అని అడగ్గా దానికి దివ్య అందరూ సేఫ్, తిరిగి వారిని ఊరికి పంపుతున్నాను అని చెప్పడంతో అది విన్న శివ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే టీవీ న్యూస్లో ఎమ్మెల్యే రాజన్న చేసిన అక్రమాల గురించి తనే ఒప్పుకున్న వీడియో లీక్ అయ్యి అది పార్టీ అధిష్టానానికి తెలిసి తనని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులు తనని అనేక కేసులలో అరెస్ట్ చేశారు అని చూపిస్తూ ఉంటారు. నిజానికి శివాని కొట్టేటప్పుడు ఎమ్మెల్యే తను చేసిన తప్పులోనే తనే చెప్పి బెదిరించి ఉంటాడు. అయితే అదంతా ఎవరో వీడియో రికార్డ్ చేసి మీడియా అండ్ పోలీసులకి ఇచ్చి ఉంటారు. అప్పుడే సీను యాదవ్ తనని కార్పొరేటర్ని చేశారు అన్న విషయం చెప్పడానికి శివ దగ్గరికి వస్తాడు. నిజానికి ఆ రోజు ఆ వీడియో రికార్డ్ చేసింది సీను యాదవే అయి ఉంటాడు. నిజం తెలిసిన శివ హోమ్ మినిస్టర్ పదవి కోసం అంతమంది ప్రాణాలు తీయాలని చూసిన వాడికి తగిన శిక్షే పడిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అప్పుడే శివ పుట్టినప్పుడు తన గురించి చెప్పిన అదే స్వామీజీ ఇప్పుడు శివ దగ్గరికి రాగా శివ ఆ స్వామీజీ ఆయుష్ కూడా చూడాలి అనుకుంటాడు, కానీ చూడలేకపోతాడు. స్వామీజీ తన దగ్గరికి వచ్చి నా ఆయుష్యే చూడాలి అనుకుంటున్నావా, దైవానుగ్రహంతో అతీత శక్తులు దొరికితే నీ వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటున్నావా, నీలో ఇంకా చాలా శక్తులు ఉన్నాయి, అవి లోక కళ్యాణానికి వాడే సమయం ఆసన్నమైంది పద అని శివాని తనతో పాటు తీసుకెళ్తాడు. అది విన్న శివ తనలో ఇంకా చాలా శక్తులు ఉన్నాయా అని షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.